హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి లొకేషన్లో ఒకటి చిన్న ఫ్యామిలీకి సెట్ అయిపోయే తక్కువ బడ్జెట్లో అయితే ఒకటి హౌస్ తీసుకొచ్చాను. మరి ఈ హౌస్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో 2 BHK న్యూ ఇంప్లాంట్ హౌస్ అయితే ఈరోజు అయితే మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మరి పార్కింగ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడైతే ఒకటి చిన్నది ఆల్టో కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే 2 BHK ఉంది కాబట్టి ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటి మాస్టర్ బెడ్రూము, అలాగే మెట్ల కింద అయితే వాష్రూమ్ ఇవ్వకుండా మనకు లోపలనే అయితే ఇన్సైడ్ అయితే మనకు 2 బెడ్రూమ్స్ అయితే ప్లాన్ చేసి ఇచ్చాడు. సో వాస్తు ప్రకారం మరి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి నార్త్ సైడ్లో అయితే ఒకటి గల్లీ అయితే ఇచ్చారు, మెట్ల కింద అయితే ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు. సో అలాగే మనం స్క్వేర్లో ఇచ్చారు. టీవీ యూనిట్ మనకు ఇక్కడ స్క్వేర్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకుంటే కూడా టీవీ యూనిట్ క్లారిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా వస్తుంది. సో ఇంకా మిగతా మీకు ఏదైనా సామాన్ ఉన్నా కానీ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సో అన్ని బెడ్రూమ్లో అయితే మరి మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఇందులో వెస్టర్న్ అయితే ప్లాన్ చేశాడు. అలాగే మనకు పక్కనే కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. అందులో వచ్చేసి ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ ప్రాపర్టీ డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం 18x50 100 స్క్వేర్ యార్డు వెస్ట్ ఫేసింగ్. లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు బడంగపేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. బడంగపేట్ మున్సిపాలిటీ అనేది మనకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 15 కిలోమీటర్ ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ మెట్రో నుంచి అయితే 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో మరి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ బిల్డర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే టోటల్ అయితే వర్క్ చేశాడు. ఎక్కడ చిన్న క్రాక్స్ లేకుండా అయితే నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి ప్లాన్తో అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడింగ్లో ఉంటుంది. అలాగే సౌత్ సైడ్ అయితే ఆగ్నేయ వైపు అయితే మరి కిచెన్ కూడా ప్లాన్ చేసి వాస్తు ప్రకారం మీకు పర్ఫెక్ట్గా అయితే డిజైన్ చేశారు. అలాగే పర్ఫెక్ట్ అయితే ప్లాన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరి 100 స్క్వేర్ యార్డు 18x50 వెస్ట్ ఫేసింగ్ హౌస్, 2 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మరి ప్రైస్ విషయానికి వస్తే 58 lakhs చెప్తున్నారు. దీనికి వచ్చేసి మరి 58 lakhs అయితే చెప్తున్నారు. 50 అయితే నెగోషియేషన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రైస్ అయితే మరి ఎక్కువ నెగోషియేషన్ ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఒక 1 year 2 years బ్యాక్ అయితే 45 నుంచి 40 lakhsలో అయితే 100 స్క్వేర్ యార్డ్ హౌసెస్ అయితే ఉండేవి. మరి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది తొందరగా అయితే హైదరాబాద్ డెవలప్మెంట్ గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి రోజుకి అనేది హైదరాబాద్లో ప్రాపర్టీ వాల్యూ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. సో మరి ఈ ప్రాపర్టీ పైన మీకు హౌస్ లోన్ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా అయితే హౌస్ లోన్ అనేది మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాము. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో అయితే దొరికేంత వరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది అయితే మన కస్టమర్స్ బ్రోకరేజ్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి జస్ట్ మనము 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాతనే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నాము. సో ఒకవేళ మీరు మన ఛానల్లో మొట్టమొదటి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హౌస్ కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ సొంతింటి కాడ కూడా మీరు నెరవేర్చిన వాళ్ళలో భాగస్వాములు అవుతారు. సో
మరో కొత్త ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు మరి సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.